సెల్ ఫోన్ లో వాల్ పేపర్ పెట్టేందుకు మేము ఫోటో తీయబోతున్నాం. వావ్, చాలా బాగుంది కదా. మా చిన్నబ్బాయి ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. వాడు చాలా తెలివైన వాడు. సార్ అందరూ ఏం చూస్తున్నారు? సార్ ఇది డైరెక్టర్ గారి స్మార్ట్ ఫోన్ స్టాండ్ బై స్క్రీన్. స్టాండ్ బై స్క్రీనా? దీని గురించి నీకు తెలీదు. మా ఫ్యామిలీని ఫోటో తీసాను చూడు. ఆహా, సూపర్ గా ఉంది సార్. ఇలాంటి ఫోటో తీసుకోవాలని ఉంది. మీ కుటుంబంలోని వాళ్ళు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. నిజంగానా? సీనియర్, ఇలాంటి ఫోటో మీరు ఎప్పుడైనా తీసారా? నేనా? నేను నేను ఆ, ఇలా చూడండి. ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది. కావగుచి, నెక్స్ట్ టైం మనం అక్కడికి వెళ్దాం, సరేనా? సరే. నువ్వు కూడా రావచ్చు, సరేనా? లేదు లేదు, నేను రాను. ఆ? ఆదివారం. స్టాండ్ బై స్క్రీనా? అవును, స్టాండ్ బై స్క్రీన్ లో ఫ్యామిలీ ఫోటోని పెట్టి తీరాల్సిందే. నానోయ్ స్టాండ్ బై క్రీమ్ అంటే ఏంటి? అది స్టాండ్ బై స్క్రీన్. స్మార్ట్ ఫోన్ లో వాల్ పేపర్ గా పెడతారు, తెలుసా? ఓ అలాగా. ఏంటి ఏమైంది? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. మీ నాన్న పర్మిషన్ లేకుండా ఈ ఫోన్ నువ్వు ముట్టుకోకూడదు. ఏమండి ఇలా చూడండి. చాలా సంతోషం మిర్చి. ఎన్నాళ్ళో లేనిది స్క్రీన్ సేవర్ గా ఫ్యామిలీ ఫోటో పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారండి? మరే లేదు, ఫ్యామిలీ ఫోటోని పెట్టానంటే నా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నట్టు అందరూ అనుకుంటారు కదా. మనం కలిసి ఫోటో తీసుకుందామా? వద్దు, నాకొద్దు. షించాను హిమవరితో మీరు ఫోటో తీసుకోండి. మిర్చి. అమ్మా, ఫోటోలు తీసుకోనని చెప్పి భలే ఫోజులు ఇస్తున్నారే, భలే ఉంది. బాగున్నానా? అలా తీస్తూ గనక ఉంటే మెమరీ కార్డ్ అయిపోయేలా ఉంది. ఏమన్నారు? ఏ లేదు, హిమవరి కూడా ఉంటే బాగుంటుందని. తను ఇంకా నిద్రపోతుందా మిర్చి? ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. హిమా, హిమ చాలా అందంగా ఉంది కదా. అసరే, కానీ నువ్వు ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు మిర్చి? ఇది కొని చాలా రోజులైందండి, ఇన్నాళ్ళు వేయలేదు, అందుకే ఈ రోజు వేశాను. ఓకే హిమవరి, నువ్వు రెడీయా? నానా ముందు నన్ను ఫోటో తీయండి. ఆ, ఆ, ఈ డ్రెస్ కొని నేను చాలా రోజులు అవుతుంది. ఇప్పుడే వేసుకోవడానికి నాకు టైం దొరికింది. బాబోయ్, ఈ డ్రెస్ అంటే విచిత్రంగా ఉంది. సాటా కోకోనడో షాప్ లో డిస్కౌంట్ వేశారండి. ఓహో అలాగా. హిమవరితో కలిపి నన్ను ఫోటో తీయండి. షించాన్, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. దయచేసి ఆ మష్రూమ్ ని తీసేయి. దేనికి? చూడ్డానికి అందంగానే ఉంది కదా. అలాంటిదేం లేదు, దాన్ని తీసే మిర్చి. నా ఫ్యామిలీ ఫోటో ఎలా ఉండాలంటే అందరూ దాన్ని చూసి అద్దిరిపోవాలి. నా ఫోన్ స్క్రీన్ కి అది కొత్త అందాన్ని తెచ్చి పెట్టాలి. అబ్బా, ఈ పిల్లల సంతోషాన్ని ఈ నాన్నలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. ఇది తీయాలంతే కదా. షించాన్, నీ ఆటలు చాలు, ముందు ఆ మష్రూమ్ ని తీసేయి ప్లీజ్. నీ చేత ఆ డ్రెస్ తీయించడానికి నేను ఎన్ని పాటలు పడాలో నాకు తెలియడం లేదే. ఆహా, ఇప్పటికైనా డ్రెస్ తీసేశాడు. నా పిల్లల్ని బాగా ఫోటో తీసుకుందామంటే ఎందుకని వీలు కాకుండా పోతోంది మిడ్స్. ఓకే, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను అలాగే ఫోటో తీస్తాను. అంతే అంతే. ఇప్పుడు నేను ఈ యాంగిల్ తీస్తున్నాను, మీరు అలా ఆడుకుంటూ ఉండండి, సరేనా? హిమవరి వెళ్ళిపోతోంది. హిమా, ఇలా చూడు, అమ్మని చూడమ్మా. త్వరగా తీయండి. ఓకే. ఆహా, మళ్ళీ తిరిగిపోయారే. షీరో. నాన్న, మీరు షీరోని కూడా కలిపి తీయండి. ఎందుకంటే అది కూడా మన కుటుంబంలో ఒకటి కదా, అందుకే. సరే, దాన్ని తీస్తానులే. షీరో, దీన్ని తినడానికి తర్వాత ఇస్తాను, కాసేపు సైలెంట్ గా ఉండాలి. ఏ ఫోటో కూడా సరిగ్గా రాలేదు మిడ్సి. అవునండి. ఓకే, వెదర్ బాగుంది, మనం బయటికి వెళ్లి ఫోటోలు తీసుకుందాం. ఏంటి, బయటకు వెళ్లి ఫోటో తీస్తారా? అవును, బయటకు వచ్చి తీసుకుంటే ఫోటోలు చాలా లైవ్లీగా ఉంటాయి. షించాన్, ఎక్కడున్నావు? వచ్చి అమ్మ పక్కన నుంచోరా. అమ్మా, త్వరగా ఫోటో తీయండి. సరే సరే, తీస్తున్నానుండు. అవును, ఏమిటిది? ఇదా సెల్ఫీ స్టిక్. సెల్ఫీ స్టిక్ దాంతో పళ్ళు గుచ్చుకుంటారా? ఇదిగో, ఈ స్టిక్ ని ఇలా పెట్టి సెల్ఫీ ఫోటోలు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా పెట్టి మన ఫోటోలే కాదు, కుటుంబంలో ఉన్న అందరి ఫోటోలు తీసుకోవచ్చు. ఇస్తే బాగుంటుంది.
దీన్ని చాలా మంది యూజ్ చేయడం నేను చూశానండి. పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేశాను. ఓకే, అందరూ దగ్గరగా రండి. నాన్న అది నాకివ్వండి నేనే ఫోటో తీస్తాను నేనే ఆ, అలాగే త్వరగా తీ. ఓ ఓకే, ఇప్పుడు ఫోటో తీద్దాం. షిన్చాన్ పక్కనొచ్చి నించో, కెమెరాని చూడు. అలాగే అందరూ చీజ్ అని చెప్పండి. అప్, యా, సారీ ఇది సరిగ్గా సెట్ అవ్వలేదనుకుంటాను. చూద్దాం ఏమైందో. ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది అనుకుంటా. త్వరగా చీజ్ అని చెప్పండి. ఆ, ఇది వర్కౌట్ కాదనుకుంటాను మిర్సి. దీని ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. కారణం ఏంటో తెలియదు కానీ మా స్మార్ట్ ఫోన్ కి ఇది సెట్ అవ్వలేదు. ఓ అలాగా, మీరు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారనుకున్నానే, కుదరలేదా? ఈవిడే మనల్ని ఫోటో తీయొచ్చు కదండి. హా, అరే రే, హిమవరికి నిద్ర వస్తున్నట్టుంది. ఓ నాన్న అలా చూడండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. అవును షిన్చాన్, ఇదే మనకు ఆఖరి అవకాశం. మనం సన్సెట్ దగ్గర నుంచొని మన ఫ్యామిలీ ఫోటోని అందంగా తీసుకుందాం. సరే హిమా, నిద్రపోకమ్మా, కాసేపు అలాగే ఉండు. నిద్ర లేచిందండి. నాన్న త్వరగా తీయండి, వెలుతురు పోయేలా ఉంది. తీస్తున్నా. సూర్యుడిని కవర్ చేయాలి, మిమ్మల్ని కూడా కవర్ చేయాలిగా. కిందకి కొంచెం వంగి చూస్తే ఓకే, పర్ఫెక్ట్ గా ఉంది. ఒకసారి నవ్వండి. తీసేసా. ఏమిటండి తీయడం? అస్సలు లైటింగే లేదు చూసారా? ఫ్లాష్ సరిగా సెట్ చేయలేదనుకుంటా. మళ్ళీ తీస్తాను మిర్చి, ఓకేనా? ఏమంటావు? సర్లేండి, ఇప్పుడు లైటింగ్ బాగా తగ్గిపోయింది. ఫోటో తీసినా ప్రయోజనం ఉండదు. నేను వెళ్లి వంటైనా చేసుకుంటాను. నాకు కూడా విపరీతంగా బోర్ కొడుతుంది. మా మొబైల్ ఫోన్ వాల్ పేపర్ కి ఫోటో తీయడం ఇంత కష్టంగా ఉంటుందా? షిన్చాన్, నువ్వేం చేస్తున్నావు అసలు? ఇలా ఇవ్వు. ఆహా, స్క్రీన్ కి భలే సెట్ అయింది నాన్న. వావ్, నేను దీన్ని నా ఫోన్ లో కూడా వాల్ పేపర్ గా పెట్టుకుంటానండి. ఏంటి? లేదు, ఇదేం అంతగా బాలేదు. చూసారా నాన్న, మీ ఫోటో బాగాలేదని అమ్మ చెప్తున్నారు. నా ఫేస్ వాల్యూ తనకేం తెలుసు, వదిలేయి. ఓకే అయినప్పటికీ అమ్మ చెప్పింది నిజమే.